అందరూ సర్పంచ్లోకి వెళ్ళా మీరే కొంచెం యూత్ నుంచి పోటీ చేసి యంగెస్ట్ సర్పంచ్గా మాకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ 99 డేస్ కార్యాచరణలో మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటివరకు? కాలనీలో చూసుకున్నట్టయితే ఒక 15 సంవత్సరాల నుంచి అది ఓపెన్ డ్రైనేజ్ ఉండే, అందులో కుక్కలు పడడము, మనుషులు పడడము, వాసన రావడము, దానివల్ల ఇక్కడ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని చెప్పేసి చిన్న ఆరోపణ మా వరకైతే వచ్చింది. అది ఎంతవరకు నిజం? అర్హులకు మాత్రం అంతలేవని ఎంతవరకు మీరు అంటుర్రో ఇది నేను బరాబర్ కరెక్టే అంటున్నా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులకు నేను ఇస్తలేదని చెప్పి ఖచ్చితంగా రేపు పొద్దుగాల బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, 100% అబ్దుల్లాపూర్ మున్సిపల్ అవుతుంది. నిధులు పెండింగ్లో పెడతా ఉన్నారు, మరి మీరు నిధులు లేకుండా ఎలా అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు? వాస్తవానికి నిధులు అయితే లేవు. ఏ కాంట్రాక్టర్ ఇట్లా వచ్చి పని చేయంటే నువ్వు డైరెక్ట్ డబ్బులు ఇస్తా అంటే పని చేస్తా, కానీ మీరు చెక్కులు ఇస్తా అంటే నేను చేయను అని కాంట్రాక్టర్ డైరెక్ట్. నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్. ప్రస్తుతం మనం వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఇనాంగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా దేశారం రాఘవేందర్ గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ 99 డేస్ కార్యాచరణలో భాగంగా మరి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటివరకు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మేము అన్ని గ్రామ పంచాయతీలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అందరూ సర్పంచ్లోకి వెళ్ళా మీరే కొంచెం యూత్ నుంచి పోటీ చేసి యంగెస్ట్ సర్పంచ్గా మాకు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ 99 డేస్ కార్యాచరణలో మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటివరకు? 99 డేస్ కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే గవర్నమెంట్ 99 డేస్ కార్యక్రమం చేయాలని చెప్పి, అంటే డేస్ వైజ్గా 10 డేస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి, తర్వాత చెత్త గురించి, తడి చెత్త పొడి చెత్త, దాని తర్వాత ఆరోగ్యం వైపు, దాని తర్వాత అగ్రికల్చర్ వైపు, ఇవన్నీ అంటే విడతల వారిగా 10 డేస్ కార్యాచరణ చేయడం జరిగింది. మా ఊరిలో వచ్చేసరికి మా ఊరిలో అగ్రికల్చర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మేము మెయిన్లీ ఫోకస్ చేసింది ఎక్కడ అంటే గవర్నమెంట్ ఇట్లా ఫోకస్ చేయమన్నది ఎక్కడ అంటే మొత్తం ఎక్కడ చెత్త లేకుండా స్వచ్ఛమైన గ్రామంగా ఉండాలి, నీట్గా ఉండాలని దాని మీద మేము ఫోకస్ చేసి, మా ఊర్లో ఎప్పటి నుంచో ఉండే సమస్య అంటే మా ఊరు ఎంట్రన్స్కి వస్తుంటేనే మా డ్రైనేజ్ మొత్తం వెళ్ళిపోయేది, మురికి కాలువలు ఎక్కువ ఉంటుండే. ఇది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం అది, కానీ ఇప్పటివరకు ఎవరికి ఇట్లా పట్టించుకోలే. ఏదైతే ఈ కార్యాచరణలో భాగంగా చేయాలని ఒక ఉద్దేశంతో మేమందరం మా గ్రామ పంచాయతీ మొత్తం తీర్మానం చేసి ఖచ్చితంగా దాన్ని చేయాలని చెప్పి మేము దాన్ని ఒక 15 లక్షల కార్యక్రమాన్ని కూడా మొత్తం కింద పెద్ద పైపులు వేసి దాని మీదకి వెళ్ళి కాంక్రీట్ వేసి ఎంత మంచిగా అంటే ఒక టెంపుల్ ముంగడ మంచి ప్లేస్ని చేసినాం ఇవాళ. అది కూడా గవర్నమెంట్ అంటే గ్రామ పంచాయతీ నిధులు లేకపోయినప్పటికి కూడా మేము మాకు స్పాన్సర్స్ని తీసుకొచ్చి అంటే యంగ్ సర్పంచ్ నువ్వు చేయాలని చెప్పి మేడం గారు, విజయ నిర్మల మేడం గారు మనకు సపోర్ట్ చేసి ఆమె ఒక 15 లక్షల రూపాయలతోటి ఆమె మాకు అది చేయడం జరిగింది. దాని తర్వాత కాలనీలో చూసుకున్నట్టయితే ఒక 15 సంవత్సరాల నుంచి అది ఓపెన్ డ్రైనేజ్ ఉండే, అందులో కుక్కలు పడడము, మనుషులు పడడము, వాసన రావడము, దానివల్ల ఆ దుర్వాసన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగడం వల్ల అనారోగ్యం అయిపోవడము, జ్వరం బారిన పడడము, ఇవన్నీ చూస్తుండే. మేము వచ్చిన 2-3 మంత్స్లోనే అక్కడ ఇట్లా ఒక 4-5 లక్షలు పెట్టి మొత్తం దాన్ని క్లోజ్ చేయించే బాధ్యత తీసుకున్నాం, చేసినాం కూడా. అది కూడా గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడ ఇట్లా మేము వాడకుండా మన గ్రామ పంచాయతీ నిధులు లేనప్పటికి కూడా స్పాన్సర్స్ని తీసుకొచ్చి రామాంజనేయులు సార్ అని చెప్పి నేను చేస్తా, నువ్వు యువకునివి, ఖచ్చితంగా నీకు మంచి పేరు రావాలి, రానున్న రోజుల్లో నువ్వు ఎక్కడికో ఎదుగుతావు, 100% నువ్వు చేస్తా, నువ్వు మంచిగా ఉండాలని చెప్పి మన ప్రజల గురించి చేసిర్రు. అట్లనే ప్రతి ఒక్క కార్యక్రమం మన ఊర్లో బస్సు రాకుండా ఇప్పటివరకు ఆ బస్సు తీసుకురావడం జరిగింది. ఇంతవరకు మనకు వాటర్ ఫిల్టర్ వేద్దామనుకుని ఒక బోర్ వేసినాం. ఒక 3 నెలల్లోనే అసలు ఏ గ్రామ పంచాయతీ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఏ గ్రామ పంచాయతీలు చేయలేని అంత అభివృద్ధి నేను చేసిన. ఆల్రెడీ ప్రజలకు కూడా తెలుసు. 100% మేము ప్రజల కోసమే పనిచేసే గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని ప్రతి ఒక్క పనులు మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈ 3 మంత్స్లో మీరు ఎన్ని గ్రామ సభలు, ఎన్ని సమావేశాలు నిర్వహించారు ఇప్పటివరకు? ఈ సమావేశాలలో మీ దృష్టికి ఏమేమి సమస్యలు వచ్చాయి? మేము ఇప్పటివరకు మా గ్రామ పంచాయతీ మొత్తం ఒక 2 గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అందులో మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే ఒక ట్రాన్స్ఫారం ఉంది. ఒక చిన్నప్పటి నుంచి అది ఇట్లా మా ఊర్లో నేను చేసిన పనులన్నీ ఎప్పటి నుంచో ఉండేవి, 20 సంవత్సరాల నుంచి కాని పనులు 100% నేను చేసిన. ఒక ట్రాన్స్ఫారం ఉంది, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. ఏఈ గారిని కలిసి ఖచ్చితంగా దాన్ని తీయాలని చెప్పినాం. ఆల్రెడీ వేరే దగ్గర షిఫ్టింగ్కి ట్రాన్స్ఫారం షిఫ్టింగ్కి ఆల్రెడీ మనము ఒక బేస్మెంట్ ఇట్లా కట్టుకున్నాం. రేపు ఎల్లుండో అక్కడ ట్రాన్స్ఫారం పెడతారు. అది ఇట్లా ఈ 1 వీక్లో ట్రాన్స్ఫారం తీపిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేయాలని నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఇనాంగూడ బస్ స్టాప్ లేదు, ఆ బస్ స్టాప్ కూడా ఒక 10 డేస్లో స్టార్ట్ చేస్తా.
ఒక నెక్స్ట్ మంత్ వరకు అంటే ఒక 4th మంత్ అయిపోయే లోపు ఈ ట్రాన్స్ఫారము దాంతోపాటు బస్ స్టాప్ అయిపోవాలి. అంటే టార్గెట్గా ఈ మంత్ ఈ వర్క్ చేయాలి, ఈ మంత్ ఈ వర్క్ చేయాలి అని చెప్పి సెగ్రిగేషన్ చేసి వర్క్స్ అని చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే నిధులు లేవు, బడ్జెట్ లేకుండా లేనందున మేము నిధులు రిలీజ్ చేయలేకపోతా ఉన్నామని చెప్పేసి నిధులు పెండింగ్లో పెడతా ఉన్నారు. మరి మీరు నిధులు లేకుండా ఎలా అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు? వాస్తవానికి నిధులు అయితే లేవు. ఏ కాంట్రాక్టర్ ఇట్లా వచ్చి పని చేయంటే నువ్వు డైరెక్ట్ డబ్బులు ఇస్తా అంటే పని చేస్తా, కానీ మీరు చెక్కులు ఇస్తా అంటే నేను చేయను అని కాంట్రాక్టర్ డైరెక్ట్ ముఖం మీద చెప్తున్నారు మేడం 100%. కాకపోతే మేమేం చేస్తున్నామంటే మంచి ఆలోచనతోటి, అంటే ప్రజలకు అవసరమయ్యే పని ఒక పెద్ద మనిషి దగ్గర పోతే ఖచ్చితంగా చేస్తారు. నా లాభం కోసం వెళ్ళి లేకపోతే నా స్వలాభం కోసం వెళ్ళి నాకు ఇది కావాలంటే ఎవరు చేయరు మేడం. కానీ ప్రజల అవసరం కోసం మనం ఇట్లా వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. 100% ఒక స్పాన్సర్ని తీసుకురావాలంటే, ఊరికి ఒక పని చేయడానికి ఒక స్పాన్సర్ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో అది తీసుకొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది మేడం. తర్వాత అనేవాళ్ళు అంటేనే ఉంటారు మేడం. కాకపోతే 100% మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలకు మించి పని చేస్తున్నామని క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. 100% ప్రజల గురించి పనిచేస్తాం. నిధులున్నా లేకున్నా 100% నా జోబు నుంచి అయినా పెట్టైనా ఖచ్చితంగా గ్రామాన్ని అయితే అభివృద్ధి బాటలు నడిపించేందుకు నేను ముందుంటాను. త్రాగునీటి సమస్య కానివ్వండి, వైద్య శిబిరాలు కానివ్వండి, ఎంతవరకు నిర్వహించారు? ప్రజల ఆరోగ్యం పట్ల మీరు ఎలా అవేర్నెస్ చేస్తున్నారు? ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఒక 2 సార్లు ఆరోగ్యం పైన దృష్టి పెట్టి మన నోవా మెడికల్ కాలేజ్ వారి సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహించినాం. దాని తర్వాత నెక్స్ట్ మన పాలసీ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక హెల్త్ కార్డు ఉంటే ఆ హెల్త్ కార్డు మా మెడికల్ కాలేజ్ దగ్గర ఉంది కాబట్టి నోవా మెడికల్ కాలేజ్ మేము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాము. అక్కడ ట్రైనీ డాక్టర్స్ ఉంటారు, దాంతోపాటు డాక్టర్స్ ఉంటారు, అందులో హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళతో ఒకటే మాట్లాడినాం, మాకు ఎలాంటి అవసరం లేదు మీ నుంచి. మా ప్రజలు ఎవరు వచ్చినా ఒక 50 నుంచి 60% మాకు డిస్కౌంట్ ఇచ్చి వైద్యం చేయాలి. వేరే ఏమైనా ఇట్లా ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఫ్రీ ఇవ్వాలని చెప్పినాం. దానికి మేడం ఇట్లా సుముఖంగా ఖచ్చితంగా చేస్తాము. ఇంత మంచిగా అడిగినప్పుడు మేము ఎందుకు చేయము, 100% చేస్తామన్నారు. దాని తర్వాత మెయిన్ థింగ్ ఊర్లో సమస్యలు వచ్చేసి మెయిన్గా ఏముంది తెలుసా మేడం, రోడ్లు. అంటే కార్తీక్ హోమ్స్ phase 1 phase 2లో రోడ్లు ఇప్పటివరకు వేయలే మేడం. అంటే అక్కడ ఎవరైతే వెంచర్ చేసిర్రో వీరాశెట్టి అని ఒక వెంచర్ చేసి వాళ్ళని మోసం చేసింది మేడం. మీకు రోడ్లు వేస్తా, డ్రైనేజీలు వేస్తా, అన్నీ వేస్తా అని చెప్పి మొత్తం ప్లాట్లను నమ్ముకొని తర్వాత బయటపడి ఇప్పటికీ ఆయన ఫోన్లు ఇవ్వటాడు. ఆ కాలనీ వాళ్ళది నానా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని. అంటే ఇదివరకు ఉన్న వాళ్ళు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారో నాకు తెలియదు. అది మొత్తం నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లా నేను హామీ ఇచ్చిన 100% నేను చేస్తా. వాడు ఎవడైతే ఉన్నాడో వీరాశెట్టి అంటాడు, వాడు చేసినా చేయకుండా 100% నేను చేస్తా అని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చిన. మెయిన్గా ఆ కాలనీ వాసులు మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు డ్రైనేజ్ విషయంలో, దాంతోపాటు ఒక రోడ్ విషయంలో. అంతకు మించిన సమస్యలు ఊర్లో ఇంకేమీ లేవు మేడం. ఇక్కడ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదని చెప్పేసి చిన్న ఆరోపణ మా వరకైతే వచ్చింది, అది ఎంతవరకు నిజం? ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు వచ్చినాయి ఏమున్నాయి మేడం, నేను వచ్చి 3 నెలలు అవుతుంది. దీనికంటే ముందే ఆల్రెడీ ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇందిరా మిల్లు ఆల్రెడీ వాళ్ళకు 23 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. ఒక 18 ఇళ్ళు వరకు మొత్తం కంప్లీట్ అయినాయి. ఒక 2 ఇళ్ళు స్లాబ్ స్టేజ్లు ఉన్నాయి. ఇంకో 3 ఇళ్ళు గవర్నమెంట్ నుంచి, అంటే అది ఆన్లైన్లో ఆన్ అయితే వస్తలేదు. ఆన్లైన్లో మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. చాలా ఇబ్బందులు. ఎంత ఇబ్బందులు అంటే ఇల్లు వచ్చింది, శాంక్షన్ అయింది, ఆమెకు ఇల్లు కట్టుకొని ముగ్గుపోదామంటే ఫోటో క్యాప్చర్ చేయడానికి ఫోటో వస్తలేదు. ఆమె అర్హురాలే, ఇల్లు తీసుకొని అర్హురాలే. కాకపోతే పైనుంచి మా సర్వరు ఈడ ఎంపీడీఓ మేడం దగ్గర లాగిన్ కావాలి, లేకపోతే వేరే దగ్గర లాగిన్ కావాలి పైన ఇంకా అంటారు. కానీ అది ఎక్కడ లాగిన్ కావాలో వాళ్ళకే కరెక్ట్ అర్థమవుతలేదు. ఖచ్చితంగా ఇది వాస్తవమే, అర్హులకు మాత్రం అంతలేవని ఎంతవరకు మీరు అంటుర్రో ఇది నేను బరాబర్ కరెక్టే అంటున్నా. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అర్హులకు నేను ఇస్తలే అని చెప్పి కడాఖండిగా చెప్తున్నాను నేను. కానీ ఇక్కడ సర్పంచ్ మీరు కదా, అంటే అర్హులకు గుర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అక్కడ మీ గ్రామంలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు చేరవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా. అది అయితే మేడం శ్రీరాముల కలమ్మ అని ఒక మహిళ ఉంది మేడం. ఆమెకి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందాం అనుకుంది. మేము వాళ్ళని గుర్తించినాం, వాళ్ళకి ఇల్లు రాసినాక మీకు శాంక్షన్ అయిపోయింది, మీకు వస్తుంది అన్నారు. వచ్చినాక ఆమె ఎప్పుడైతే ముగ్గు వేయాలనుకుంటుందో, ముగ్గు వేయాలన్నప్పుడు ఫోటో క్యాప్చర్ చేయాలి. ఫోటో క్యాప్చర్ చేయాలంటే ఫోటో క్యాప్చర్ వస్తలేదు. నేను అర్హులు ఎవరో నేను వెతికినా వాళ్ళకి ఇవ్వాలని నేను ఉన్నది. కానీ గవర్నమెంట్ నుంచి ఫోటో క్యాప్చర్ ఎందుకు వస్తలే అంటే ఎంపీడీఓ లాగిన్లో వస్తలే అంటారు. అక్కడ మేడం అడిగితే ఇంకా పైన వేరే దగ్గర వస్తలేదు మీరు చెప్పినామంటారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఆ ఇందిరమ్మ బిల్డింగ్ వాళ్ళతోటి ఇలా మాట్లాడి ఇప్పటివరకు దాని పరిష్కారం కాలే. అర్హులకు మేము ఇద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి రానప్పుడు నేనేం చేయాలి మేడం? అంటే ఒంటరి మహిళలుగా మిగిలిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా పెన్షన్స్ అందడం లేదు అని చెప్పేసి అది కూడా మా వరకు వచ్చింది. అది ఎంతవరకు నిజం? నిజంగానే అర్హులకి ఎందుకు అందడం లేదు ఇక్కడ? ఇప్పటి వరకు పెన్షన్ అనేది ఓపెన్ కాలే మేడం. ఈ ఏప్రిల్ మంత్లో ఓపెన్ అవుతుంది. మేము ఆల్రెడీ అన్ని వాళ్ళ ఊర్లో అందరూ చెప్పినాం. ఎవరైతే
అర్హులు ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు అప్లికేషన్ చేయాలనుకున్నాం. నేనే ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తెచ్చిచ్చారు. 100% ఈసారి ప్రభుత్వము ఖచ్చితంగా పెన్షన్ ఓపెన్ చేసినాక ప్రతి ఒక్కరికి నేనే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ తిరిగి కూడా ప్రతి ఒక్కరికి అర్హులకు పెన్షన్ ఇప్పిస్తా. తర్వాత రేషన్ కార్డు మేడం, మా ఊర్లో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? 285 రేషన్ కార్డులు ఉన్నాయి మేడం. ఇవాళ నేను వచ్చినాక 3 నెలల నేను 120 రేషన్ కార్డులు ఇప్పించాను మేడం. ఊర్లో 120 రేషన్ కార్డ్స్ నేను ఇప్పించిన, అర్హులకు మాత్రమే. అర్హులకు ఇప్పించడం నేను అంటే అర్హులకు మేము చేస్తున్నామా చేస్తలేమా అనేది ప్రజలలో అడిగితే అడిగితే అర్థమవుతుంది మేడం. నేను ఇవిడుండి నేను చేసేసిన అనడం ఇట్లా తప్పు మేడం. డెప్త్కి వెళ్ళండి, ప్రజలను అడగండి, రాఘవేందర్ ఏం చేస్తుండే, ఏం సంగతి, మీ సర్పంచ్ సభ ఏం చేస్తున్నా అడగండి, 100% రిజల్ట్ మీకు తెలుస్తుంది మేడం. అలాగే త్రాగునీటి సమస్య కూడా కొంతవరకు ఉంది. ఈ కృష్ణా వాటర్ అనేది చాలా వరకు అందడం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీరు త్రాగునీటి పైన ఎంతవరకు దృష్టి పెట్టారు? కృష్ణా నీరు అంటే మిషన్ భగీరథ మేడం గారు, ఈ మేడం గారికి మొన్న వచ్చారు మేడం. వాళ్ళని అడిగిన ఏమైంది మేడం మాకు వాటర్ వస్తలేవు అంటే, వాస్తవమే వాటర్ వస్తలేవు కాదు, వాటర్ వస్తాయి సార్. ఎట్లా అంటే దాని రీజన్ ఇట్లా చెప్పింది మేడం. అక్కడి నుంచి మన కృష్ణా నుంచి వాటర్ రావాలి కదా, వాటర్ వస్తూ మనకి ఎంత టేల్ ఎండ్, ఇనాంగూడ విలేజ్ టేల్ ఎండ్ మేడం. ఇనాంగూడ, బాటసింగారం, జాఫర్గూడెం ఇవన్నీ టేల్ ఎండ్ అనమాట. టేల్ ఎండ్ వరకు వాటర్ రావాలంటే అక్కడ ఎక్కడ అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు 100 కిలోమీటర్లు మేడం. ఏడ కొంచెం పైప్ డిస్టర్బ్ అయినా వాటర్ 100% మాకు సప్లై చేయలేము. కాకపోతే దాని మీద కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి మాట్లాడినా, దాని తర్వాత ఇంకో పైప్ లైన్, డబుల్ బెడ్రూమ్కి ఒక పైప్ లైన్ వేస్తారు. ఆ పైప్ లైన్ వేసారు అనుకోండి ఖచ్చితంగా మీకు వాటర్ వస్తాయి, దానికి సమస్య ఏముండదు. రానున్న 1-2 నెలల ఈ సమ్మర్లో మాత్రం వాటర్ ప్రాబ్లం రాని అని చెప్పి మేడం గిట్లా మాకు హామీ ఇచ్చింది, ప్రామిస్ చేసింది. ఖచ్చితంగా ఇంకో ఓవర్ హెడ్ ట్యాంక్ గిట్లా మేము కడుతున్నాం. 8th వల్ల మాకు వాటర్ కొంచెం సమస్య ఉంది. మీరు అన్నట్టే 100% ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ప్రజలకు వాటర్ ఇస్తాం. నేనేమైతే మాటలు చెప్తున్నానో, నేనేమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినాకనే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ వెళ్తానే, మళ్ళీ ఓటు అడగడానికి ఇట్లా ఈ పనులు చేసినాకనే అడుగుతాను. మరి మీరు ఒక యువ నాయకుడిగా మరి యూత్కి ఎలాంటి సందేశం ఇస్తారు? ఏం లేదు, ఖచ్చితంగా యూత్ అనేది వాళ్ళకి అవేర్నెస్ రావాలి మేడం. వాళ్ళే మీరు ఖచ్చితంగా పొలిటికల్గా ముందుండాలి. రాజకీయాల్లో అంటే పార్టీలు ఏదైనా కావచ్చు, కానీ ఒక రాజకీయం చేయాలనుకున్న యూత్ ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. నువ్వు ప్రజలకు పని చేయి. నేను 7 సంవత్సరాలు పని చేసిన మేడం. నువ్వు పని చేయి, ప్రజలకు పని చేయి. ఖచ్చితంగా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు. 450 ఓట్ల మెజార్టీతో ఎన్నుకురు మేడం నన్ను ప్రజలు. ఎంత అంటే నా వయసుకు అంత పెద్ద విజయం అనేది నా మీద ఎంత బరువో నాకే అర్థమవుతుంది మేడం. ఇప్పుడు 100% యూత్కి ఒకటే చెప్తున్నాను, పొలిటికల్గా ఉండాలి. ఖచ్చితంగా 100% ప్రజలకు సేవ చేస్తే మీకు ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే ఎలక్షన్స్ బిఫోర్ వచ్చి నాకు ఓటేయరు అంటే ఎవ్వరు ఓటేయరు మేడం. ఖచ్చితంగా ప్రజల నుండి ప్రజలకు సేవ చేసి ప్రజలలో ఉండి వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే మనను ఎన్నుకుంటారు మేడం. ఇదైతే నేను అనుకుంటున్నా. ఓకే, మరి మీ ఇనాంగూడ గ్రామ పంచాయతీ వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ. సో మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? నేను సార్ని కలిసినప్పుడు ఇలా సార్ అన్నాడు 100% నువ్వు యంగ్ లీడర్, ఖచ్చితంగా 32 years 33 years చిన్న వయసులో సర్పంచ్ అయింది, నేను ఇలా సర్పంచ్ చేసిన, నీకు ఎక్కడ అడ్డం ఏముండదు. ఏదైనా అభివృద్ధి కావాలన్నా, ఏ పని కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. నేను ఖచ్చితంగా ప్రజల కోసం పని చేయడానికే ఉన్నా. నేను ఒక ఎమ్మెల్యే అయినా సరే, మీరు సర్పంచ్ అయినా సరే, యువకునివి. ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళాలి, నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఖచ్చితంగా ఊర్లో ఏ పనులు కావాలన్నా నా దగ్గర నేను సహకరిస్తాను అని చెప్పింది మేడం. చివరిగా మీరు మీ గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా మరి ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఇంకా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మా గ్రామ పంచాయతీలో నాకు మెయిన్గా ఏముందంటే ఫస్ట్ థింగ్ ప్రజలలో అవేర్నెస్ రావాలి మేడం. ఎట్లా అంటే అసలు ఏం జరుగుతుంది, నేను చేసే పరిపాలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అది ఖచ్చితంగా ఏం చేస్తున్నా అనేది ప్రజలందరూ తెలియాలి. అసలు ఏం నిధులు వస్తున్నాయి, ఎట్లకెళ్ళి చేస్తున్నాము, ఎట్లా ఖర్చు పెడుతున్నాము, అది చేసేటివి నిజమేనా, అవి కట్టేటివి నిజం, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియాలనే నా ఆశ. అవేర్నెస్ రావాలి. యూత్కి ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక దాని మీద ఉండి ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరే లీడర్ అవుతారు. కానీ ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చేసిన మాటలు అంటనే ఉంటారు, పోతూనే ఉంటారు. నీ గోల్ ఏంది, నువ్వు చూసుకుంటూ వెళ్ళాలి. కానీ లాస్ట్కి ఏమవుతుంది అదే. ఫస్ట్ నువ్వు గోల్ కొట్టాలి, తర్వాత ఏం చేయాలంటే చాలా టైం పడుతుంది అది. సో ఒక గోల్ తర్వాత ఇంకో గోల్. నాకు ఇట్లా ఉంది మేడం. ఇప్పుడు నేను సర్పంచ్గా చేసిన, ఖచ్చితంగా రేపు పొద్దుగాల బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మున్సిపల్ మా 100% అబ్దుల్లాపూర్ మెట్ మున్సిపల్ అవుతుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ నేను 100% నిలబడతా. ఎందుకు నిలబడ మేడం? ప్రజలకు పనిచేసిన ప్రజలే ఎన్నుకుంటారు నన్ను. రాజకీయంగా కాకపోయినా ఒక వ్యక్తిత్వంగా, నేను ఒక వ్యక్తిగా ఈ గ్రామానికి నేను చాలా సేవలు అందించాను. నా గ్రామ ప్రజలకు నేను పదవి లేకపోయినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేసి నా గ్రామాన్ని నేనైతే ఇంతకు ముందు నుంచి అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. నా వంతు సేవ కృషి చేసుకుంటూ నేను వెళ్ళానని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆయన మాటలు చాలా అభినందనీయంగా ఉన్నాయి. ఆయన మాటల్లో మనకు తెలుస్తూ ఉంది ఆయన అభివృద్ధి పనులు చేయాలనే ఉత్సాహం కూడా మనకు కనిపిస్తూ ఉంది.